నమస్తే. ఈ రోజు నుండి అయితే మొత్తానికి విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. సో ఈ విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రైవేట్ స్కూల్స్ బెటరా, ప్రభుత్వ పాఠశాలలు బెటరా అనే విషయం పైన మనతో పాటు మాట్లాడడానికి ఒక గవర్నమెంట్ టీచర్ ఉన్నారు. ప్రస్తుతం మనము వేములవాడ పట్టణంలోని గవర్నమెంట్ స్కూల్లో ఉన్నాము. మేడం నమస్తే, చెప్పండి మీ పేరు, మీ క్యాడర్ చెప్పండి. నా పేరు వాసాని ప్రశాంతి, ఎస్జిటి ఎంపీపీఎస్ వేములవాడ పోలీస్ స్టేషన్ స్కూల్లో పనిచేస్తున్నాను. అయితే ప్రభుత్వ పాఠశాలలే ఎక్కువ మెరుగుగా ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో క్వాలిఫైడ్ టీచర్స్ లేరు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో పీజీ, బీఎడ్, టెట్ క్వాలిఫై అయిన టీచర్స్ తోటి బోధన జరుగుతుంది. కానీ పేరెంట్స్కి అవగాహన లేక ప్రైవేట్ స్కూల్ అంటే యూనిఫాము, టై, బెల్ట్, షూ వేసుకొని టైంకి షో అట్లా వేసుకుంటూ పోతే అక్కడనే బాగా చెప్తుండ్రు అని అనుకుంటున్నారు. కానీ మనం అవేర్నెస్ కల్పిస్తే వస్తారు. కానీ కొంతమంది ఏంటంటే అదేంది ప్రెస్టీజ్ ఇష్యూ వల్ల అయ్యో గవర్నమెంట్ బడికి పంపిస్తున్నావా మీ పిల్లల్ని గట్లెందుకు అన్న నామోషి తోటి కొంతమంది గవర్నమెంట్ స్కూల్ కి పంపాలని ఉన్నా కానీ తల్లిదండ్రులలో ఇది ఎందుకు వచ్చింది అంటే మా పక్కింటి వాళ్ళు, మా పక్క కాలనీలో వాళ్ళు పంపిస్తున్నారు ప్రైవేట్ స్కూల్, హై స్కూల్, కార్పొరేట్ స్కూల్, అందులోకి పంపిస్తున్నాం మేము కూడా పంపించాలని ఒక స్టేటస్ గా ఫీల్ అవుతున్నారు. ప్రైవేట్ స్కూల్ కి పంపిస్తే డబ్బులు ఉన్న వాళ్ళే ప్రైవేట్ స్కూల్ కి పంపిస్తారు, డబ్బులు లేని వాళ్ళే గవర్నమెంట్ స్కూల్ కి పంపిస్తారు అనే ఒక అపోహ ఉన్నది. గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తారంటే వీళ్ళకి ఫైనాన్షియల్గా తక్కువ ఉన్నారు అన్న ఫీలింగ్ వాళ్ళకి వస్తుందని మనము ఎక్కడ తక్కువ అవద్దనే ఉద్దేశంతో ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారు. కానీ ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. విలేజ్లలో ఎక్కువ శాతం ఇప్పటికీ డెవలప్ అయినరు, గవర్నమెంట్ స్కూళ్ళకే పంపిస్తున్నారు ఎక్కువ శాతం. విలేజ్లలో అవేర్నెస్ వచ్చింది. ఎందుకంటే అందరు అనుకొని పంపిస్తే ఏ తారతమ్యాలు ఉండవు కాబట్టి అందరు ఒకటే గవర్నమెంట్ స్కూళ్ళకి నడుస్తాయి. ఇప్పుడు మాది టౌన్లో అట్లా ఉండదు. కొన్ని 20-30 ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి, గల్లీకి ఒక స్కూల్ ఉన్నది. ఫుల్ కాంపిటీషన్ వల్ల ఏం చెప్తున్నారంటే ఫ్రీ బుక్స్ మేము కూడా ఇస్తాం ఫ్రీ అని తీసుకుపోతున్నారు. అక్కడికి పోయిన తర్వాత మెల్లమెల్లగా వాళ్ళకి ఫీజులు ఫ్రీ బుక్స్ కూడా కాదు, దాంట్లో కూడా డబ్బులు కలెక్ట్ చేసి వాళ్ళని అలా ఇరికించేసి కదలనీయకుండా చేస్తున్నారు. అట్లా లాస్ట్ టైం మా స్కూల్కి వాళ్ళ స్కూల్లో ఉండి ఒక 1 month అట్లా 2 months అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మాకు ఇయర్లీ మన స్కూల్కి వస్తున్నారు, ఇయర్లీ 100+ అడ్మిషన్స్ వస్తాయి మన స్కూల్కి. కానీ ఎందుకంటే వలసల వల్ల కొంతమంది మధ్యలో వెళ్ళిపోతారు, అంతేగాని మన స్కూల్కి బాగానే వస్తున్నారు. ఎందుకంటే మేము క్లాస్కి ఒక టీచర్ ఉంటారు. ఎందుకంటే వేరే స్కూళ్ళలో ఏముందంటే ఇప్పుడు స్ట్రెంత్ యాజ్ పర్ స్ట్రెంత్ ప్రకారం టీచర్స్ ఉంటారు. ఇప్పుడు 50 వరకు ఉంటే ఇద్దరు టీచర్స్, ఈ ఇద్దరు టీచర్లు ఇంతమంది ఒక్కొక్క సబ్జెక్ట్ ఎట్లా చెప్తారులే వీళ్ళు అని అట్లా పేరెంట్స్ పంపించారు. ఇప్పుడు మా స్కూల్కి ఉన్న బెనిఫిట్ ఏంటంటే స్ట్రెంత్ ప్రకారం మాకు 6 members 7 members కంపల్సరీ స్టాఫ్ ఉంటాం కాబట్టి క్లాస్కి ఒక టీచర్ కంపల్సరీ ఉంటారు. కాబట్టి మాది మంచిగానే బోధన జరుగుతుందనే నమ్మకంతో ఎక్కువ ఇయర్లీ స్ట్రెంత్కి ఏం డోకా లేదు, పెరుగుతూనే ఉంటుంది, తగ్గడం అనేది ఉండదు. ఎప్పటికీ 6 members స్టాఫ్ 7 members స్టాఫ్ ఉంటారు. ఈ సంవత్సరం లాస్ట్ ఇయరే డిజిటల్ క్లాస్ రూమ్ వచ్చింది. కానీ మాకు రూమ్స్ లేవు. మెయిన్ ఇప్పుడు రూమ్స్ ఉంటే సెక్షన్స్ చేసుకునేంత అడిషనల్ రూమ్స్ లేక 60 members ఉన్నా కానీ 30 చేసుకుంటే సెక్షన్స్ చేయొచ్చు మేము. కానీ మాకు రూమ్స్ లేవు కాబట్టి 60 members ఒకటే రూమ్లో 50+ members కూర్చోబెట్టి చెప్తున్నాం. మాకు ఇప్పుడు డిజిటల్ క్లాస్ రూమ్ రావడం వల్ల ఇంకా ఒక క్లాస్ రూమ్ తగ్గింది. రేపు కంప్యూటర్స్ వచ్చినా ఒక అడిషనల్ క్లాస్ రూమ్స్ లేవు, కాంపౌండ్ వాళ్ళు లేదు. కొన్ని ఇంత మంచి స్ట్రెంత్ ఉన్న స్కూలు నడి సెంటర్లో సిటీ టౌన్లో ఉన్న స్కూల్ కూడా కాంపౌండ్ వాళ్ళు లేదు, కరెక్ట్ వాటర్ ఫెసిలిటీ లేదు, దీని రూమ్స్ లేవు, అడిషనల్ రూమ్స్ లేవు. అవి కనుక కరెక్ట్ ఉంటే ఇది ఒక ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ఉంటుంది మా స్కూల్ అని నేను గర్వంగా చెప్తున్నాను. ఇప్పుడు మీరు అంటే మీ చిన్నతనంలో మీ విద్యాభ్యాసం జరుగుతున్న సమయంలో అప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అంటే ఫెసిలిటీస్ కంపేర్ చేసుకుంటే? అప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో ఈ ఫుడ్ అంటే నేను యాక్చువల్గా 4th class వరకు గవర్నమెంట్ స్కూల్, తర్వాత రెసిడెన్షియల్ స్కూల్ అంటే నేను గురుకుల సీట్ సంపాదించుకుని గురుకుల స్కూల్కి వెళ్ళినా. కానీ అప్పుడు ఏముండే జస్ట్ ఓన్లీ టీచర్స్, విద్యా బోధన అంతే, కనీసం వాటర్ ఫెసిలిటీ కూడా లేదు. అయినా ప్రతి ఒక్కరు గవర్నమెంట్ స్కూల్కే వచ్చేవాళ్ళు. ఎందుకంటే ఎక్కువ ప్రైవేట్ స్కూల్ లేకపోయేది, మళ్ళీ గవర్నమెంట్ టీచర్ల మీద కొంచెం నమ్మకం ఎక్కువ ఉండే. ఎందుకంటే ఇక వేరే ప్రైవేట్ స్కూల్ లేవు, అంత స్తోమత కూడా లేకుంటుండే జనాలు, ప్రైవేట్ స్కూల్స్. ఇప్పుడు స్తోమత పెరిగి ప్రతి ఒక్కరు నేను స్కూల్ పెడతా అనే స్థాయికి వచ్చిండ్రు కాబట్టి గల్లీకి ఒక స్కూల్ ఉండడం వల్ల చీప్ అయిపోయింది వాళ్ళకి. ఇప్పుడు 3,000కి
ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయొచ్చు. 10,000కి స్థాయి ఉన్నది, 20,000 స్థాయి ఉన్నది. ఎవరి రేంజ్కి తగ్గ స్కూల్ వాళ్ళకు ఉన్నది కాబట్టి అట్లా వెళ్ళిపోతున్నారు. గలిగో ప్రైవేట్ స్కూల్ అవుతుంది మొత్తానికి. అదే దానివల్ల వాళ్ళ స్థాయికి ఇప్పుడు కూలి చేసుకునేటోడు కూడా 5,000 కడితే ప్రైవేట్ స్కూల్ పంపించచ్చు కదా, మనం కూడా మా ఓన్ని ప్రైవేట్ పంపిస్తున్నాము అన్న హోదా కోసం పంపిస్తున్నారు. కానీ అక్కడ ఏముందో వాళ్ళకి క్లియర్ అర్థమయ్యే స్థాయిలో చెప్పాలంటే ప్రతి టీచర్ బడి బాటలో పోయి చెప్తున్నాం కానీ వాళ్ళకి ఎక్కదు. అది గవర్నమెంటే ఇనిషియేట్ తీసుకుంటేనే గవర్నమెంట్ స్కూల్స్ బలోపేతం అవుతాయి. కానీ ఫైనల్ చెప్పండి, ఇప్పుడు అంటే తల్లిదండ్రులకు చెప్పండి, ఈ రెండిట్లలో ఏది బెటర్, ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ స్కూల్? ప్రభుత్వ పాఠశాలనే బెటర్. ఇప్పుడు మొన్న బడిబాటకు పోయినా నేను ప్రతి పేరెంట్కి ఎక్స్ప్లెయిన్ ఒక 10-20 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేసిన. మేము డిఎడ్ చేసి టెట్ అవన్నీ పాస్ అయ్యి వచ్చిన వాళ్ళము. అదే ప్రైవేట్ స్కూల్లోకి వెళ్తే ఏముంది, ఇంటరు డిగ్రీ మినిమం, లాస్ట్ ఎక్కువ చెప్తే డిగ్రీ చదివి వాళ్ళకి ఏ ఉద్యోగం లేకనే కదా ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళిండ్రు. మేము అంత కష్టపడితేనే మాకు గవర్నమెంట్. ఇప్పుడు సరే మరి వాళ్ళని గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోమనండి, మరి వాళ్ళకి వస్తుందా? ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటారా వాళ్ళు? లేదు, వాళ్ళకు రాకనే ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అవుతారు. ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అవుతారు. వాళ్ళు చెప్పిన స్టడీ అంత స్టాండర్డ్ ఉండదు అని చెప్తున్నారు. ఎందుకంటే మేము క్వాలిఫైడ్, వాళ్ళు క్వాలిఫైడ్ కాదు. వాళ్ళు చెప్పింది ఎట్లయినా తక్కువనే ఉంటుంది. థ్యాంక్ యూ.